అమృతాహారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఎంతోమంది అమృతాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని అమృతాహారాన్ని స్వీకరిస్తూ వారి జీవన విధానాన్ని ఎలా మార్చుకున్నారో మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. నేటి అమృతాహారంలో వారి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని ఎలా మార్చుకున్నారో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అమన్ హనీ అలీ ఖాన్. వారితో మాట్లాడి ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే సార్. వెల్కమ్ టు అమృతాహారం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మీరు ఎప్పుడు ఎలా ఈ అమృతాహారం విశిష్టతను తెలుసుకున్నారు, ఎప్పుడు మారారు సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు, అలాగే సార్ గారికి, అలాగే ప్రేక్షకులందరికీ, మరి మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, బాబాజీ గారికి అంతకోటి ప్రణామాలు. సో ముందుగా నా లైఫ్ 2006లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. సో ఇది స్టార్ట్ అవడమే మరి శాకాహారంతోనే. ధ్యానం అనేది నా జీవితంలో 5 నిమిషాలే జరిగింది చెప్పడం అనేది. సో ఒక ఇద్దరి యొక్క కన్వర్జేషన్లో, అంటే సత్యం గురించి మాట్లాడుతూ ఆహారం గురించి విషయం వచ్చింది. ఆహారం గురించి విషయం వచ్చినప్పుడు మీదేం కూర అన్నారు. మాది ఆ రోజు పీతల కూర. మా రోజు పీతల కూర అండి అన్న. అవునా, మీరు నాన్ వెజిటేరియన్ తింటారా అన్నట్టుగా ఆశ్చర్యకరంగా అడిగారు ఆయన. అడిగితే అవునండి ఎస్ అన్న. అంటే ఏం చెప్పండి దాని గురించి, ఎందుకు అంత ఆశ్చర్యంగా అడిగారు, మీరు తినరా అన్న. లేదు అని అన్నారు. ఎందుకో చెప్పండి అన్న. లేదు తర్వాత చెప్తాను. నేను అప్పటికి నేర్చుకుని ధ్యానం 1 మంతే. 5 నిమిషాలు ధ్యానం. నేను కరాటే 2 గంటల్లో సాధన చేసిన తర్వాత 5 నిమిషాలు ధ్యానం. అది కూడా ఎక్సర్సైజ్ అనుకున్నాను. నాకు ధ్యానం అంటే తెలియదు. అది కూడా ఎక్సర్సైజ్ లాస్ట్లో 5 నిమిషాలు అనుకున్నాండి. సో అయితే ఈ యొక్క శాకాహారం గురించి ఆయన తర్వాత చెప్తానండి అని అన్నారు. కాదులేండి చెప్పండి అని 4 సార్లు రిక్వెస్ట్ చేశాను. ఆయన నో అనేసారు. సరే అయితే నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి, దీన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను, ఇది సరి అయిందా కాదా అన్న. నాన్ వెజిటేరియన్ సరిగానే అని అన్నారు. చాలు, ఇంకా ఇంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదండి, ఓకే టాటా బై బేసి అని ఇంత నమస్కారం చెప్పి వచ్చేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈ రోజు నుంచి, అన్నయ్య వాళ్ళందరూ కూర్చున్నారు, ఈ రోజు నుంచి నేను నాన్ వెజిటేరియన్ తీసుకోను, మానేశానని చెప్పాను. లైఫ్లో ఎప్పుడు ముట్టుకొని అన్నాను, అదే మాట మీద నిలబడి లైఫ్లో ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి. ఓకే. సో అట్లా నాకు జరిగినటువంటి విషయం. తర్వాత మరి 2 మంత్స్ తర్వాత అదే కరాటే ప్రాక్టీస్ 2 గంటలు అవుతున్న తర్వాత నా డ్రెస్ అంతా, ప్యాంట్ షర్ట్ అంతా ఇట్లా పిండితే చెమటలు కడతాయి. అంత అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ధ్యానం. అట్లా 2 మంత్స్ జరిగిన తర్వాత మన నా అంతరంగా వచ్చినటువంటి ప్రశ్న, నువ్వు తింటున్న సరిగానిది అన్నప్పుడు నువ్వు మానేసావు, బాగానే ఉంది, మరి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేసే జాబ్ ఏంటి, నీ వృత్తి ఏంటి అని నాకు అంతరంగా ప్రశ్న వచ్చింది. మరి నేను తీసుకునేటువంటి ఆహారమే సరికాదు అనుకున్నప్పుడు నేను చేసే వ్యవహారం ఏంటి? మరి ఎన్ని వేల కోట్ల ప్రాణులు నా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏ బిజినెస్ చేసేవారు? మరి సీ ఫుడ్స్ బిజినెస్, రొయ్యలు, మరి చేపలు, పీతలు. మా అన్నయ్య వాళ్ళది బిజినెస్ అనమాట అది. నేను 2001 నుంచి 2006 వరకు 4.5 సంవత్సరాలు నియర్లీ అట్లా ఆ బిజినెస్లో, వ్యవహారంలో ఉన్నాను. సో ఎప్పుడైతే ఈ శాకాహారం గురించి తెలుసుకున్నానో మానేశాను ఫస్ట్ది. సెకండ్ థింగ్ వచ్చేసి మరి వ్యాపారం. అది అందరికీ అంత చాలా ఈజీ కాదు సార్. ఎందుకంటే వృత్తి అది అన్నప్పుడు దాన్ని మానడం అనేది అది అసంభవం. సో నా లైఫ్లో నాకు అనిపించింది, మరి జంతువుల్ని హింసిస్తూ అది వ్యాపారం అంటే అది పద్ధతి కాదు, అది ధర్మం కాదు ఫస్ట్. మరి ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా, ఈ విషయాలు కూడా నాకు తెలియవు, ధర్మ సూక్ష్మాలు కూడా తెలియవు. నాకు వచ్చినటువంటి చిన్న విషయం, అప్పుడులో ఎంగేజ్ 2006లో అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు చూస్తున్నారు, అప్పుడు ఇంకెలా ఉంటుంటాను. సో అయితే అప్పుడు నేను అనుకున్నాను, మరి నేను చేసేటువంటి వ్యాపారం కరెక్ట్ కాదు అని మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను 3 అన్నదమ్ముల్లో లాస్ట్ వాడిని, చిన్నవాడిని, మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పా, నేను ఈ రోజు నుంచి బిజినెస్ మానేస్తాను. అది ఎలా కుదురుతుంది, 3 పార్ట్నర్స్ అనుకున్నాం, 3 పార్ట్నర్షిప్ తీసుకుంటాం, నువ్వు ఉండాల్సిందే అన్నారు. నథింగ్, నేను ఉన్నాం. మేము 3 వైపులకి వెళ్ళి బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అద్భుతంగా వ్యాపారం అద్భుతంగా, ఇప్పుడు లక్షల్లో ఉన్నారు, రేపు కోట్లలో ఉంటాం మనం, నువ్వేంటారు పిచ్చోడు అని అడిగారు. నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు, నేను ఈ బిజినెస్ అయితే చేయను, రక్తపు కూడుతో ఉన్నటువంటి ఇది వ్యాపారం అనిపించుకోదు, ఇది ధర్మయుతం కాదు, మీరు వేరే బిజినెస్ ఏదైనా పెట్టండి, నేను చాలా చక్కగా చేస్తాను, ఈ వ్యాపారంలో అయితే నేను ఉన్నాను, దయచేసి ఏమనుకోవద్దు అన్నాను. కాదు కంపల్సరీ అన్నారు. ఒక 1 వీక్ వాళ్ళకి నాకు వాదన జరిగింది. మా ఫ్యామిలీ అందరూ ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక్కడే ఒక సైడ్ ఉన్నా. ఈ ధర్మం కోసం, సత్యం కోసం, మరి తెలుసుకున్నటువంటిది ఆహారాన్నే పక్కన పెట్టేసినప్పుడు మరి వ్యవహారం కరెక్ట్ కాదన్నప్పుడు నాకు నచ్చనటువంటి పరిస్థితి, నేను చేయనని చెప్పేసి నేను అక్కడి నుంచి మా ఫ్యామిలీని, అన్నయ్య వాళ్ళని కాదని చెప్పేసి నేను ధ్యాన ప్రపంచంలో 2006లో ప్రవేశించాను. కంప్లీట్ ఇక ఓన్లీ ధ్యానము, శాకాహారం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. సో అన్నయ్య వాళ్ళు అడిగారు, అరే నువ్వేం చేస్తావు, మరి ఇప్పుడు డబ్బులు వద్దంటున్నావు, పార్ట్నర్షిప్ వద్దంటున్నావు, మరి నువ్వేం చేసి బతుకుతావు అంటే, కూటి కోసం కోటి విద్యలు అన్నయ్య, ఏదైనా చేసుకుపోతా, కష్టం చేసుకుంటూ ఏది చేసినా కానీ అద్భుతమైందే, నేను దీంట్లో అయితే ఉండను అన్నారు. వాళ్ళే ఉన్నారు తెలుసండి, ఈ రూపాయితో పైసామే పరమాత్మ, నువ్వు పైసా లేకుండా ఏది చేయలేవు అని అన్నారు.
పైసాతో పరమాత్మ అని మీ సిద్ధాంతం, నాకు తెలిసిన సిద్ధాంతం ఇదన్నయ్య అని నేను చిన్నవాడిని పెద్దవాళ్ళిద్దరికీ చెప్పా. కూటి కోసం కోటి విద్యలు అన్న ఏదైనా చేసిపోతుంది తప్ప ఈ వ్యాపారం మాత్రం నేను చేయను జీవితంలో, వెనక్కి తిరిగి మీ దగ్గరికి రాను నేను, ఈ వ్యాపార నిమిత్తం డబ్బుల కోసం ఇప్పుడు రాను అని చెప్పాను. సో అట్లా నా జీవితం అక్కడ 2006లో షిరిడి ధ్యాన మహాయజ్ఞం దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. సో శాకాహారము అమృతాహారము యొక్క ప్రత్యేకత తెలుసుకున్న వెంటనే మీ లైఫ్ ఇంకొక యూ టర్న్ తీసుకున్నది అంటారు. ఎస్ రైట్. ఇప్పుడు చెప్పండి, అసలు మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి, అసలు ఎందుకు తీసుకోవద్దు అంటున్నారు? మరి శాస్త్రీయ పరంగా చూస్తుంటే మనకి సైంటిఫిక్ పరంగా మరి ఎంతోమంది మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 159 రకాలైనటువంటి అనారోగ్యాలకి మూల కారణం మరి మాంసాహారం అని చెప్పారు. మరి ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో మరి 72 గంటలకు పైగా మరి శరీరంలో ఉంటూ మరి ఆ జీర్ణం కాక ఆ రిలీజ్ అయ్యే గ్యాసెస్ రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్కి కారణం అని చెప్పి మరి సైంటిఫిక్గా చెప్తున్నారు. మరి అలా ఏ కూర అయినా కానీ ఉదయం మనం వండి పెట్టుకుంటే అది వేడివేడిగా తినాలని చెప్తున్నారు. మరి అది ఉదయం నుండి సాయంత్రం అవుతుంది, సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు అవుతే మళ్ళీ డిఫరెన్సియేషన్ కలుపుతుంది. మళ్ళీ ఆ సాయంత్రం అంటే 72 గంటలు అంటే మరి ఆ సమయం ఎంత పడుతుంది? అది శరీరంలో ఉంటే ఎన్ని రకాలైన గ్యాసెస్, ఎన్ని రకాలైనటువంటి క్రిములు మరి ఉత్పన్నం అవుతాయి. మన శరీరాన్ని మరి అది చాలా విధాలైనటువంటి అనారోగ్యాలకి గురి చేస్తుంది. మరి అటువంటి ఆహారం మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ప్రపంచం మొత్తానికి మరి వరల్డ్ హెల్త్ WHO అంటే అందరికీ తెలిసిందే. మరి వాళ్ళు చెప్పినప్పుడుగా కూడా మరి మన వాళ్ళు ఛాందస్వాదులు చాలామంది మరి వాళ్ళని తప్పు అనలేం మనం, వారి యొక్క తెలిసినటువంటి జ్ఞానంతో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి మాంసాహారం బలమైందని చెప్తున్నారు, చాలా రకాలైనటువంటి వాళ్ళు గుడ్డు మంచిదని కొంతమంది ప్రమోషన్లు చేస్తున్నారు. కొంతమంది సినీ యాక్టర్స్ కూడా వాళ్ళు ఈ మాంసం తినండి మంచిదని అట్లా అని రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క జ్ఞానం వారికి ఎందుకు తెలియట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా కానీ, సైంటిఫిక్ పరంగా శాస్త్రజ్ఞులు పరిశోధనాత్మకంగా చెప్పినా కానీ, మన శరీరంలో ఎటువంటి కల్మషాలు మొదలవుతాయని చెప్పినా కానీ వీరు ఆ విధంగా వెళ్తున్నారు. ఎందుకని అంటారు? మరి అది వాళ్ళకి తెలియనిటువంటి చెప్పాలి. ఇంకోటి, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, నేర్పిస్తారు కదా. ఎస్, మార్షల్ ఆర్ట్స్లో రాణించాలంటే, బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే, ఆ స్టెమినా రావాలంటే NVA తినాలి అంటారు కదా. చాలా మంది తినాలి అని అంటారు. నేను కూడా స్టార్టింగ్లో నాకు మెడిటేషన్ అనేది వెజిటేరియన్ గురించి తెలియనప్పుడు పచ్చిగుడ్లు సైతం అలా పగలగొట్టుకుని తిన్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. స్టార్టింగ్ నేను చాలా స్లిమ్గా చాలా కర్రపొలాగా ఉండేవాడిని. అప్పుడు నాకు తెలిసినటువంటి మన పేరెంట్స్, సమాజం, ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాంసాహారం తింటేనే, ఈ గుడ్లు తింటేనే బలం అని చెప్పడం వల్ల మాత్రమే అది మనం ఫోకస్డ్గా విని మన సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుని అది తింటేనే ఆహారం బలం అనే ఆ ఒక దృక్పథంలో ఉంటున్నాం తప్ప వాస్తవంగా చూసుకుంటే అది ఏది కరెక్ట్ కాదు. మరి వెజిటేరియన్గా ఉన్నటువంటి యానిమల్స్లో మరి ఏనుగు ఎంత బలంగా ఉంటుంది. మరి జిమ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. మరి ఇప్పుడు సినీ యాక్టర్స్ కానివ్వండి, వరల్డ్లో ఫేమస్ ఉన్నటువంటి జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, మంచి మంచి ఒలింపిక్స్లో విన్నర్స్ కూడా చాలామంది ఈ వెజిటేరియన్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఎస్, వండర్ఫుల్. ఇప్పుడు మరి మీరు NV తీసుకున్నప్పుడు మీలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండేనో మీకు తెలుసు కదా. ఎస్, వెజిటేరియన్గా టర్న్ అయిన తర్వాత మీ బాడీలో, మైండ్లో, ఎమోషన్స్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్, ఎలాంటి మార్పులు చూసారు మీరు? మరి నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు సార్ అది ఒక ఆహారం తింటున్నాం కాబట్టి అది ఆహారం అని తింటున్నాము. సో దాంట్లో రకరకాలైనటువంటి మనస్సు అనేది కంట్రోల్ ఉండదు, మనస్సు స్టెబుల్గా అనేది ఉండదు. సో ఎక్కడెక్కడో చిక్కుకుపోతూ రకరకాలైనటువంటి ఆలోచనలు, దృక్పథాలు, తెలియనటువంటి అనవసరమైనటువంటి ఉద్వేగాలతో కూడుకున్నటువంటి జీవితం సార్ అది. సో చాలా నేను గమనించాను. బిఫోర్ లైఫ్కి మెడిటేషన్కి వచ్చిన తర్వాత లైఫ్కి చాలా డిఫరెన్స్. మెడిటేషన్ వెజిటేరియన్ ముఖ్యంగా, ఆ వెజిటేరియన్ ఆహారం, మన ఆహారంతోనే వ్యవహారం అంటారు. మరి ఆహారం మరి పత్రిసారి చెప్పారు తమోగుణం, రజోగుణం, సాత్వికగుణం, శుద్ధ సాత్వికం అని. మరి ఈ ఆహారంతోనే వ్యవహారం, మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆహారం దీని త్రూనే కదా మన శరీరం తయారవుతుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాం, అదే శక్తి ఉత్పన్నమై మనం అదే తయారవుతున్నాం. నేను చాలామంది మా మిత్రుల దగ్గర గమనించిన విషయం ఏంటంటే వాళ్ళు చాలా మరి రకరకాలైనటువంటి ఫుడ్స్ తింటారు. వాళ్ళు ముఖ్యంగా చాలామంది తినేటువంటి ఆహారం నాన్ వెజిటేరియన్ బాగా తినే వాళ్ళ దగ్గర నేను చూశాను, గమనించాను. వాళ్ళ యొక్క స్వేదం అంటే చెమట చాలా స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. వాళ్ళ దగ్గర నుంచోలేం, అందుకే స్ప్రేలు రకరకాలుగా చాలా మంది కొడతారు. అది నేను బాగా గమనించాను సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర దుర్గంధం అనేది చాలా ఇదిగా ఉంటుంది. మరి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, వెజిటేరియన్గా తినే వాళ్ళకి డైజెషన్ ఎలా అవుతుంది చూడండి. మనం బాయిల్ చేయడానికి ఏమైనా ఫ్రూట్ కానీ ఏమైనా మనకి కూరగాయలు కానీ పెట్టండి, 10 నిమిషాల్లో అది మ్యాష్ అయిపోతుంది. ఒక బంగాళదుంప పెట్టిన ఏదైనా అదే మీట్ పెట్టండి, ఎంతసేపట్లో అది మ్యాష్ అవుతుంది అసలు కాదు. డిఫరెన్స్ ఏంటి? అదంత త్వరగా జీర్ణం కాదు మన శరీరంలో.
సో ఇంకొకటి గమనించిన విషయం ఏంటంటే ముఖ్యంగా మనకి రోడ్డు మీద వెళ్తుంటే చాలా జంతువులు యాక్సిడెంట్ అవుతుంటాయి కార్ల కింద పడి. మరి అది గమనించండి, అది అలా యాక్సిడెంట్ అయినటువంటి జంతువుల దగ్గర నుంచి రక్తం దాంతో పాటుగా చాలా మరి ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఆ రోడ్డు మీద అంతా కూడా ఆయిల్ ఉంటుంది తర్వాత దాన్ని తీసేసిన తర్వాత కూడా. ఓకే. ఏంటి అదంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మన శరీరానికి రకరకాలైనటువంటి మరి వ్యాధులకి కారణం అది. ఇదంతా సైంటిఫిక్ పరంగా. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా ఉంటుంది కదా. బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా బాడీకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ మన వెజిటేరియన్ తో వస్తుంది అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భౌతిక పరంగా చూసుకుంటే మరి ఇక్కడ సైంటిఫిక్ పరంగా చూసుకుంటే చెప్పుకున్నాం. మరి ఆధ్యాత్మిక పరంగా గురువులు చెప్పింది అది అంత సూక్ష్మమైనటువంటి విషయాలు. మరి ఆహారంతోనే వ్యవహారం ఒకటి అనుకుంటే మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారానే చిన్న బాలుడి దగ్గర నుంచి ఇంత మనిషిగా ఎలా అయ్యాం, మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా మనం డెవలప్ అయింది కదా. భౌతిక పరంగా చూసుకుంటే ఏది తింటే అలాగే తయారవుతాం. సో ఈ ఆలోచనల మీద ఎఫెక్ట్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి ఆలోచనలు? మరి సరికాని ఆలోచనలు ద్వారా మరి సమాజంలో చూస్తున్నావు ఈ రోజున హింస. నువ్వు ఏదైతే తీసుకుని హింస చేస్తున్నావో, కట్ చేస్తున్నావో, నీకు ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ తెలియదు. కట్ చేయడమే ఇబ్బంది. ఇప్పుడు మనం చాలా మూవీస్లో కూడా చూసాం, కోస్తే ఆ సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ అంటే చాలా ఇష్టం అని ఒక సినిమాలో కూడా చూసాం, ఏదో సినిమాలో కూడా చూసాం. అట్లా ఏంటంటే అది హింస అంటే అది దానికి వాళ్ళకి తెలియదు. అది ఒక జంతువుని కోసినా ఇదే మానవుడికి వస్తే డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటారు. అది చిన్నప్పటి నుంచే పేరెంట్స్ దగ్గర నుంచి అది రావాలి. ఒక జీవి యొక్క మరి ఆ పరిణామ క్రమంలో మనం ఎవరం దాన్ని అడ్డుకోవడానికి? మనకి ఏం హక్కు ఉంది? దాని ద్వారా అది బతుకుతుంది. నీ ఆహారం కోసం ఎన్ని లేవు? పండ్లు, ఫలాలు, కాయగూరలు, దుంపకూరలు ఎన్ని ఉన్నాయి? అంటే మన వాళ్ళు అంటారు చాలామంది, మేమేం కట్ చేయట్లేదు, చంపట్లేదు, ఎవరో చేస్తున్నారు, మేము తీసుకొచ్చి కొనుక్కొచ్చుకొని తింటున్నాం అంటున్నారు. అవును. దాంతో ఎఫెక్ట్ ఏంటి? మరి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు కోర్ట్స్, సుప్రీం కోర్టులు, పెద్ద పెద్ద కోర్టులు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? A1 క్యాండిడేట్, ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్, థర్డ్ క్యాండిడేట్. ఎందుకని వేస్తున్నారు ఇవన్నీ? డిఫరెన్స్ ఏంటి? ఒక వ్యక్తి వెళ్ళి కూలీ చేశారు, చంపేశారు ఒక వ్యక్తిని. మర్డర్ చేసినప్పుడు ఆ కత్తి అందించిన వాడు, పొడిచిన వాడు, ఆ ట్రావెల్లో ఒక కారులో తీసుకెళ్లిన వాడు, ఆ ప్లాన్ వేసిన వాడు, దానికి సంబంధించిన ఏదైతే సూచనలు ఇచ్చిన వాడు, గైడెన్స్ ఇచ్చిన వాడు, అందరినీ కూడా వరుసలో బోన్లో నిలబెడతాడు. ఒకడు దొరికాడంటే మీ తర్వాత దొంగలు ఎవరు అనేది మొత్తం అంతా తీసుకొచ్చి లైన్లో నిలబెడతారు. వీళ్ళందరూ దీని కారకులు, వీళ్ళందరూ శిక్షార్హులే అని మనం ఎలా సుప్రీం కోర్టులు, హైకోర్టులు జడ్జిమెంట్ ఇస్తున్నాయి. మరి ఒక జంతువుని చంపినప్పుడు మరి దానికి సంబంధించిన కోసినవాడు, కత్తి తయారు చేసి అందించిన వాడు, మరి తిన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు అని మనస్మృతి గ్రంథంలో మనకు చెప్పబడలేదా? మన గ్రంథాల్లో కూడా. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాం? మనం పూర్వం రోజుల్లోనే యోగులు, మహానుభావులు అందరూ చెప్పున్నారు. ఇదందరికీ ఆ యొక్క విషయం గురించి ఒక సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే వీళ్ళు ఆహారం తీసుకుంటున్నారు మిత్రులారా. ఎస్, వండర్ఫుల్. ఇది తర్వాత మరి ఎగ్ శాకాహారం, వెజిటేరియన్ కదా, ఏం చంపట్లేదు కదా మనం అంటూ ఉంటారు. ఎగ్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? ఎగ్ వెజిటేరియన్ అని ఎవరు నేను ఎక్కడ వినలేదు. చాలా చేస్తున్నారు అది శాకాహారులు కూడా తినొచ్చు అని. నథింగ్ సార్. అదేంటంటే అదేమంటారంటే మనం ఇంకా అది పరిణతి చెందకుండా, అది ఇంకా ఒక ప్రౌఢ దశలో ఒక జీవించడానికి రెడీ అవుతున్న సందర్భంలోనే దాన్ని చంపేస్తున్నాం. పుట్టక ముందే చంపుతున్నాం. ఒక బిడ్డ పుట్టక ముందే అది పురిట్లోనే దాన్ని చంపేస్తున్నాం, పురిట్లోనే పిసికేస్తున్నారు దాన్ని. అది ఎంతవరకు ధర్మం? అది ఒక జన్మ తీసుకోవడానికి తను ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పిండాన్ని మీరు పిసికేస్తుంటే తల్లి గర్భాన్ని మీరు ఇచ్చేస్తున్నట్టు కదా. ఆ తల్లి ఎంత శోకిస్తుంటది, ఎంత డిస్టర్బ్ అవుతున్నది. మన చేతిలో ఉన్నటువంటి ధనం పోతేనే ఎంతో ఇబ్బంది పడతాం. ఒక ఫ్యామిలీలు ఇప్పుడున్నటువంటి సమాజంలో నవ్వేడేస్ ఒక పిల్లవాడికి జన్మ ఇవ్వాలంటే మరి రకరకాలైనటువంటి ఇబ్బందులు. మరి సమాజం ఏమంటదో, పెళ్ళి అవ్వనంత వరకు పెళ్లి కాలేదని, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు రాలేదని. పిల్లలు రాలేదంటే నీలో తప్ప వాళ్ళలో తప్ప అంటే, ఈ పిల్లలు వస్తేనే మనకు గుర్తింపడం సమాజంలో, వీళ్ళు పిల్లలు లేరని ఎత్తి చూపిస్తారని ఎంత సఫర్ అవుతున్నారు. మరి అలాంటి సందర్భంలో నువ్వెలా వెళ్ళి గుడ్డుని తింటావు? పిండ దశలో ఉన్నటువంటి అది ఆహారం ఎలా అంటాం మనం? ఆల్రెడీ రెడీ అయిన దాన్ని తింటున్నాం. అవును కదా. మరి అది గుడ్డు అంటే ఒక యానిమల్ ద్వారా, ఒక పక్షి ద్వారా వచ్చినటువంటి దాన్ని అది రేపొద్దున తయారు, అది కూడా పిల్ల అవుతుంది. ఇప్పుడు ఆ తల్లే అవసరం లేదు. ఒక చిన్న మనం ఇట్లాంటి బల్బుల దగ్గర కూడా పెట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఎగ్స్ ని అట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. సో దాని ద్వారా దాంట్లో ప్రాణం లేకుండా పోలేదు కదా. ఆ ప్రాణం రాకముందే మనం ఇబ్బంది పెడుతున్నాం. అది సరైన పద్ధతి అయితే కాదు. ఇప్పుడు మరి జంతు బలుల వల్ల, ఇప్పుడు దేవుళ్ళ కోసం వాటి కోసం చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు జంతు బలుల వల్ల పర్యావరణానికి ఏమైనా నష్టాలు ఉంటాయంటారా? చాలా అండి. జంతు బలుల వల్ల నష్టం అంటే అది అంతా ఇంత అని చెప్పలేము. ఇప్పుడు వచ్చినటువంటి కరోనా దగ్గర నుంచి మరి మన పూర్వకాలంలో ఎన్నో నాగరికతలు, రకరకాల నాగరికతలు అంతరించిపోయాయి.
ఎందువల్ల అంటే మరి ఈ భూమి మీద హింసా ప్రవృత్తి ఎప్పుడైనా ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉన్నా కానీ ఆ ఇంటిని పరిశుభ్రం ఎలా అయితే చేసుకుంటామో ప్రకృతి యొక్క సహజ ధర్మం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం. సో మనకు మన తమిళనాడు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఒక ప్రక్షాళన కార్యక్రమం. ఒక జంతువుని మనం చంపుతున్నప్పుడు దాని యొక్క ఆర్తనాదాలు ఎంతో ఇబ్బందికరమైనటువంటి, అంటే అది ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి ఒక పాదాన్ని 2 రెక్కల మీద పెట్టేసి ఒక కత్తి తీసుకుని ఒక చేతితో కోస్తున్నప్పుడు దాని యొక్క మరణ వేదన, ఆ యొక్క ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ మరి ప్రకృతిని చాలా రకాలుగా అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. సో మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక అద్భుతమైనటువంటి పవర్స్ ఉన్నటువంటి ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ అక్కడ ఉన్నప్పుడు అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి తనకి సరిగైనటువంటి నాలెడ్జ్ లేనప్పుడు డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఆ ఎనర్జీస్ నెగిటివ్గా ఉన్నట్టు మూసుకుపోయినప్పుడు చాలా సినిమాలు చూసుంటాం. అంటే మీ అందరికి అర్థం కావడం కోసం చెప్తున్నా. ఆ చిన్న పాప భయపడుతూ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అంటే నెగిటివ్గా తయారైపోతుంది, తనకు సరైనటువంటి నాలెడ్జ్ ఉండదు. ఎప్పుడైతే ఈ పక్కన ఉన్నటువంటి హీరో హీరోయిన్ వీళ్ళందరూ ఎనలైజ్ చేస్తారు, అమ్మ అలా కాదమ్మా ఇది సరైనటువంటి జ్ఞానం అని చెప్పి ఎప్పుడైతే బోధిస్తుంటారో అక్కడ అంతా మళ్ళీ ఈ పాజిటివ్ వైబ్రేషన్లోకి వచ్చినప్పుడు అక్కడ మారిపోయినటువంటి విషయం చాలా అద్భుతంగా చూపిస్తారు మనకి యానిమేషన్గా, మనకి ఇంగ్లీష్ మూవీస్లో. ఓకే. సో అట్లా మనకి ఆ విధంగా మీకు అర్థం కావడం కోసం ఈ యొక్క ఆర్తనాదాలు ఆ నేచర్లోకి వెళ్ళి అంత నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నాయి. అది భౌతిక పరంగా మనందరికి తెలియకపోవచ్చు కాక వెహికల్స్ నుంచి వచ్చిన పొల్యూషనే డేంజర్ అనుకుంటున్నాం మనం. అవును, ఢిల్లీలో ఇప్పుడు మనకి చూసాం కదా, డీజిల్ వెహికల్ అన్ని ఆపేసి పెట్రోల్ వెహికల్ కావాలి, ఈకో వెహికల్ రావాలి అని చెప్తున్నారు. అట్లాగే మనకి ఈ యొక్క మైండ్ పొల్యూషన్, వాటి యొక్క ఆర్తనాదాల యొక్క ఆ డిస్టర్బెన్స్ అనేది ఈ నేచర్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. తద్వారా ఈ కరోనా లాంటి ఎంతో హెచ్చరికలు చేస్తుంది. మన శరీరంలో సరిగా లేకపోతేనే చిన్న చిన్న సింటమ్స్ ప్రకారంగా తెలియజేస్తుంది మనకి. చిన్న చిన్న అనారోగ్యాల పరంగా తీసుకొస్తూ తస్మాత్ జాగ్రత్త సుమాని. మరి నేచర్ కూడా మనకి సింటమ్స్ ఇస్తుంది. దాన్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఎవరి దారిని వాళ్ళు వెళ్తుంది. ఎవరో చేస్తారులే, నాదేం పోయిందిలే అని చెప్పేసి ఎవరి యొక్క దృక్పథంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. పర్యావరణానికి ఎంతో నష్టం ఉంది కాబట్టి ఈ జంతు బలులను ఆపాలి అని చెప్తున్నారు. డెఫినెట్గా రైట్. మరి ఇప్పుడు జంతు బలులను ఆపడం ఎందుకో వాళ్ళకి తెలుసు, వెజిటేరియన్ ఎందుకు తినాలో తెలుసు, అయినా కూడా తెలిసి మానుకోలేకపోతున్నాం. ధ్యానం అయితే చేస్తాం మేము, ఓకే, ఎనివి మానుకోలేకపోతున్నాం మేము అనే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఎన్వి మానుకోలేకపోతున్నాం అంటే అది మీరు సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనకు సరైనటువంటి జ్ఞానం లేనప్పుడు దాని గురించి పూర్తిగా పరిశోధన చేయాలి. పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి దాని మీద ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది. సీరియస్నెస్ లేకపోతే మనం దాన్ని విఫలం అవుతాం. ఏదైనా ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు తనకి నేను గోల్ కొట్టాలి, నేను కావాలి అనుకున్నప్పుడు రాత్రి నిద్ర పట్టదు మనకి. ఎగ్జాక్ట్లీ కదా. సో నువ్వు జీవితంలో దాన్ని మారాలి అనేది సరైనటువంటి దృక్పథం నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మారలేవు? అది పట్టుదల అంటే ఏదైనా సాధ్యమే. నష్టాలు ఏంటివి, శాకాహారం వల్ల లాభాలు ఏంటివి బాగా క్షుణ్ణంగా స్టడీ చేస్తే ఆటోమేటిక్గా మారుతారు. జీవ చాపల్యము ఓన్లీ టెంపరీ అని తెలుసుకుంటే చాలా అంటారు. నాలెడ్జ్ డివైన్ సార్, నాలెడ్జ్ అనేది చాలా అద్భుతమైంది. మరి యోగులు, మహానుభావులు, వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, లేదంటే ఇంకా మనకి యోగి వేమన కావచ్చు, సుస్పష్టంగా తెలుగులో అనర్కలంగా చెప్పారు. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడుటకును వండి తినేడు వాడు వసురుది చండాలుడు అని. మరి అటువంటి జ్ఞానం మనకి అద్భుతంగా అందించారు. ఆ తెలుగు భాషలో చెప్పినటువంటి పదాలు కూడా మనకు అర్థం కావట్లేదా? అంటే ఆ యోగి వేమన లాంటి వాళ్ళు పుస్తకాలకే పరిమితమా? మరి చిన్నపిల్లలు సైతం పాఠాల్లో కూడా దాన్ని చేర్చారు. అది గట్టిగా చదివి 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 విన్నాం, మాట్లాడుకున్నాం. కానీ ఆచరణ కావాలి. ఆచరణ లేని యొక్క విషయాలు అనర్థం కదా, ఉపయోగం లేదు మనకి వాటి వల్ల. వండర్ఫుల్. మరి ఇలా జరుగుతున్న ఈ క్రమంలో మన పిఎస్ఎస్ఎం నుండి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం. శాకాహార ర్యాలీలు చేయక ముందు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, శాకాహార ర్యాలీల తర్వాత జరిగే ఇంపాక్ట్ ఏంటి? మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. అవును సార్. మరి ప్రతి ఒక్క జీవికి మనకి మద్దతుగా మరి ఆ యొక్క శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. ఆ ర్యాలీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క జీవిని మనం రక్షించాలి. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది, కానీ ఇక నుంచి అయినా కానీ ఏ జీవి మరి హింసించబడకూడదు, శిక్షకు గురి కాకూడదు అని మనం అక్కడ స్లోగన్స్ చెప్పుకుంటూ వెళ్తాం. తద్వారా ఏంటంటే వీళ్ళు ఏంటి అసలు ఇప్పటి వరకు ఇటువంటి విధంగా ఎవరు చెప్పలేదు, ఇంత పబ్లిక్గా చెప్తున్నారంటే ఇందులో ఏదో ఉంది, మనం మారాలని చాలామంది అనుకుంటారు. సో కొంతమంది ఇదేంటయ్యా ఇట్లా ఉంది, దీని గురించి ఏంటి చెప్పండి అని అన్నప్పుడు ఎంతోమందికి మేము పాంప్లెట్లు ఇస్తూ చెప్పెళ్ళాం. సో ఇది ఇందులో ఇంత విషయం ఉందా, ఇన్నాళ్ళు నాకు తెలియదు కదా, నేను దీన్ని ఫాలో అవుతానన్న వాళ్ళు కూడా ఉన్నారు.
అది మీ నంబర్లు ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఇటు ఊగే వాళ్ళు ఒక దిక్కు వచ్చేస్తారు. ఎస్, అవునా కాదా ఉంటది కొంతమందికి. ఒకటి సార్, ఒక రాయి ఉంది సార్, దాన్ని మనం పగలగొట్టాలంటే ఒక దెబ్బతో పగులుతుందా? ఎన్ని దెబ్బలు వేయాలి? ఒక 20-30 దెబ్బలు వేస్తే తప్ప అది పగలదు. ఒక మనిషి యొక్క మనస్సులో ఆ దృక్పథాల్లో ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు ర్యాలీ చేసాం అదే కొట్లో. మాంసాహారం కొట్లు మానేసి ఇప్పుడు నాలాగా నేనున్నాను సీ ఫుడ్స్ బిజినెస్ చేసిన వాడిని. ఒక్క ఆలోచనతో నా గత జన్మల యొక్క సంస్కార బలం, బాబాజీ గారు మరి పత్రికారు యొక్క అనంతమైనటువంటి జ్ఞానంతో నేను ఒక్క మాట వినగానే మానేశాను. సరికాదు అన్నప్పుడు మన జీవితంలో ఎందుకు అనుకున్నా. మీరు ర్యాలీలు చేసినప్పుడు కొన్ని షాప్స్ వాళ్ళు కూడా మూసేసి మన ప్రచారం కోసం వాళ్ళు నా జీవితాన్నే మార్చేసుకుంటాను. మేము చాలా ఊళ్ళకి వెళ్ళి మేము 1 డే క్లాసులు, 2 డే క్లాసులు తీసేసి 3 డే క్లాసెస్ వర్క్షాప్, మెడిటేషన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నప్పుడు మేము నిజంగా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే నాలాగా ఎంతో మంది ఉన్నారని తెలుసుకున్నాను మొట్టమొదటిసారిగా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ పాంప్లెట్ చూసి, ఆ ర్యాలీలు చూసి వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఎందుకంటే ఇది సరి కాదు అని తెలుసుకుని ఆ బిజినెస్లని బంద్ చేసి పరుపుల దుకాణం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ షాపులు అమ్ముకుంటూ ఉన్నటువంటి మహిళ మరి ఆ యొక్క న్యూస్ని బట్టి, ఈ యొక్క మన ఛానల్ బట్టి, పాంప్లెట్లు చూసి ఆవిడ మార్చేసుకుని ఇది కాదు నేను ధ్యానం చేయాల్సింది, అమ్మవారిని అయ్యవారిని పూజలు చేస్తున్నాను. నాకు ఈ రోజే ఇక్కడ మన ధ్యాన మహాచక్రంలోనే ఒక లేడీ కనిపించారన్నమాట. ఆవిడ చెప్పినటువంటి విషయం, ఇలా బుట్ట పట్టుకుని చేపలు అమ్ముకునేటువంటి మహిళను మరి ఈ యొక్క శాకాహారం గురించి తెలుసుకుని ఇది సరైన పద్ధతి, మరి నేను ఆ ధ్యానంలో 5 నిమిషాలు కూర్చుంటేనే నాకు చాలా చాలా అనిపించింది, ఇది ఆ పాంప్లెట్ చూసిన తర్వాత ఇది సరైనటువంటి ఆహారం కదా, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను ఇన్నాళ్ళు అని ఆవిడ మానేసిన సందర్భం అనమాట. వావ్, ఎన్ని మిరాకిల్స్ అంటే ఆ ప్రకృతిలో కూడా అద్భుతమైనటువంటి సమతుల్యం. ఎక్కడా లేనటువంటి ఎండగా ఉన్న సందర్భాల్లో కూడా మేము ఇది మిరాకిల్ సార్. ఎండగా ఉన్న సందర్భాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ర్యాలీలు అనుకున్నప్పుడు కూడా మంచి ఎండాకాలం ఎండల్లో కూడా మేము ర్యాలీలు చేసాం. కరోనా టైంలో కూడా ర్యాలీలు చేసాం. ఆ టైంలో ప్రకృతి మనకు అనుకూలంగా ఆ యొక్క మేఘాలు అలా అడ్డు వచ్చి మేము చేసినంత వరకు బాగుంది ర్యాలీ, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ నార్మల్ గా రావడం, ఇటువంటి వండర్స్ మిరాకిల్స్ ఎన్నో చేసాం. ప్రకృతి అద్భుతంగా సహకరించి మనతో పాటు నడుస్తుంది ప్రకృతి. మనం అద్భుతంగా ఆ ప్రకృతికి మనం ఎప్పుడైతే సరెండర్ అయ్యి ఆ ప్రకృతి కార్యక్రమం మనం చేస్తున్నామో మన కార్యక్రమాలు తను చేస్తుంది. వండర్ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే మరి మన గురువులు, పరమ గురువులు నువ్వు ఒక అడుగు మేము 10 అడుగులు ముందేస్తామని చెప్పానన్నారు. మన నా లైఫ్లో కూడా మరి మేము ఎప్పుడైతే ఈ సీ ఫుడ్స్ బిజినెస్ వదిలేసి ఈ ధ్యానం గురించి పట్టుకుని మరి ధ్యాన జగత్తు, శాకాహార జగత్ ఇదే సత్య మార్గం నేను బలంగా నమ్మి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. 2014లో నాకు మహావతార్ బాబాజీ గారు దీక్ష దక్షిణ భాగ్యం కలిగించారు. వావ్. ఆయన నాకు చేతికి రుద్రాక్షమాల కట్టి నీ బాగోగులు నేను చూసుకుంటా అని గురువుగా నాకు మాటిచ్చి, నువ్వు గత జన్మలో హిమాలయాల్లో నా దగ్గర టిబెట్ లో ఉన్నావు, నీ పేరు జైన్ థేమ్స్ అనే పేరు చెప్పి నా గత జన్మ వృత్తాంతం చెప్పి ఆయన దగ్గర నేను ఉండి మార్షల్ ఆర్ట్స్, యోగ విద్యలు ఇవన్నీ నేర్చుకుని అక్కడి నుంచి ఇండియా వచ్చి బోధించాలనుకున్నా ఆ జన్మలో. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ శరీరాన్ని అక్కడ వదిలేయటం. మరి అలా ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాజీ గారు నాకు చెప్పినటువంటి నా యొక్క లైఫ్ ఏంటి అని అంటే 3 నా లైఫ్ గోల్. ఒకటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మార్షల్ ఆర్ట్స్ అని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ స్ప్రెడ్ చేయాలి, దీన్ని స్ప్రెడ్ చేయమన్నారు. నా యొక్క గోల్, అంబిషన్, ఈ భూమి మీదకి నేను వచ్చినటువంటి పర్పస్ అన్నమాట. రైట్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కోచెస్ కి, మార్షల్ ఆర్ట్స్ లో ఎదగాలనుకున్న వారికి మీ మెసేజ్? మార్షల్ ఆర్ట్స్ గా ఉన్నతంగా ఎదగాలి అని అంటే మరి కార్యదీక్ష ఉండాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ యొక్క శరీరం అనేది డెవలప్ కావడానికి ఎన్నో రకాలైనటువంటి ఆహార నియమాలు ఉన్నాయి. ఆహారాలు తీసుకోవడం అనేది మన పటిష్టం కోసం ఎన్నో రకాలైనటువంటి పప్పు దినుసుల్లో వాటిలో విటమిన్స్ మరి మాంసాహారంలో కంటే కూడా శాకాహారంలో చాలా మెండుగా ఉన్నాయి. మనకి మంతిన సత్యనారాయణ కావచ్చు, ఇంకా చాలామంది మహా ఆరోగ్య సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి ఈ పప్పు దినుసులు తింటే ఇందులో ఎన్ని కాల్షియం, ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా వివరంగా పట్టికతో సహా వేసి చూపించారు. యూట్యూబ్లో వీడియోస్ బోలెడని ఉన్నాయి. మరి మాంసాహారంతోనే బలం అనుకుంటే అది అపోహ మాత్రమే, అందులో ఎటువంటి నిజం లేదు. సో దానికంటే కూడా ఇది మెండుగా ఎన్నో అద్భుతమైనటువంటి ఆ శాకాహారంతోనే అద్భుతంగా ఉంది. మరి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బలమైనటువంటి ఆహారం ఏంటంటే శాకాహారం. రైట్. 2006 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా మీరు నేర్పిస్తున్నారు, మీరు కూడా అందులోనే ఉన్నారు. వెజిటేరియన్ ఉంటూ హెల్తీగా హ్యాపీగా ఉన్నారా? ఎస్, పర్ఫెక్ట్ గా, వండర్ఫుల్. ఫైనల్గా మన వరల్డ్ పిరమిడ్ మాస్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్? మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్గం అనేది అద్భుతం. మరి మన ధ్యానం అనేది ఒక ప్రపంచం మిత్రులారా. ఇప్పుడు బిఫోర్ ఎలా అని చెప్తామంటే చిన్నగా మరి బిఫోర్ క్రిస్ట్, ఆఫ్టర్ క్రిస్ట్ అంటాం. అలాగే ఇప్పుడు మనం నేర్చుకున్నాం మన కొత్త పాఠం ఏంటంటే కరోనాకు ముందు, కరోనా తర్వాత, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? మనం మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నవ్వేడేస్
సో కాబట్టి మన ధ్యానం ముందు ఎలా ఉందో మీ జీవితాన్ని మీరు గమనించండి, ధ్యానం తర్వాత మీ జీవితం ఎలా ఉందో గమనించండి. గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు అన్నట్టు. రైట్. సో జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి వైభోగం, సెలబ్రేషన్ అని తెలుసుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం ఈ భూమి మీద ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా, ఎంజాయ్గా ఈ భూమి మీద ఒక విహారయాత్రగా మనం వచ్చాం. దాన్ని సరైనటువంటి జ్ఞానంతో మనం తెలుసుకుని హాయిగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం, మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాం, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం, మనం బోధించాల్సింది కూడా బోధించేసి హాయిగా, హ్యాపీగా సీతాకోకచిలుకలాగా వెళ్ళిపోవచ్చు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. మరి ఈ పిఎంసి ప్రేక్షకులకు అలాగే మరి ఇంటర్వ్యూ చేసిన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా, విన్నాం కదా అమృతాహారం యొక్క విశిష్టత ఏమిటి, అమృతాహారము ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్న వెంటనే తన ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న స్థితిలో ఆ సీ ఫుడ్స్ వ్యాపారాన్ని మానేసి అద్భుతంగా మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తూ తన గత జన్మలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ని కొనసాగిస్తూ, మార్షల్ ఆర్ట్స్లో అంటే ఫిజికల్ ఫిట్నెస్కి మనం శాకాహారమే ఇంపార్టెంట్ అని 2006 నుండి ఇప్పటి వరకు వారు తీసుకుంటూ ఎంతోమందికి నేర్పిస్తూ ఉన్నారు. అందరూ ఫిట్గా, హెల్దీగా ఉన్నారు. వారు మనకు కనబడుతున్నారు ముందుగా. కాబట్టి మిత్రులారా, యువత అందరూ ఫిట్నెస్ కావాలంటే ఎన్వి కావాలి అనుకుంటున్నాం. ఒకసారి మీరు ఇటు టర్న్ అయి చూడండి, మీ బాడీ, మైండ్, ఎమోషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో. సో జీవహింస వల్ల పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. పర్యావరణ ప్రేమికులు అవుతున్నాం మనం అందరం. చెట్లు నాటాలి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. వెహికల్స్ వల్ల పొల్యూషన్ జరుగుతుంది, అంతకన్నా ఎక్కువ పొల్యూషన్. ఎన్వి తీసుకోవడం వల్ల మన థాట్ పొల్యూషన్. జంతువులను రక్షిస్తూ అంటే జంతువులను పెంచుతూ వాటిని కట్ చేయడం వల్ల వచ్చిన పొల్యూషన్ ఎన్ని రెట్లో వారి ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. వాటికి ఆల్టర్నేట్ ఎన్నో అద్భుతమైన శాకాహారంలో ఎన్నో అద్భుతమైన ఫుడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకుంటూ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.